భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతరులు పాల్గొన్నారు. భారత 15వ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిపి రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఎర్ర కుర్తా ధరించి దేవుని సాక్షిగా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అభినందనలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇంకా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్కడ్, వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సిపి రాధాకృష్ణన్ రాజ్ఘాట్ ను సందర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీ సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. కాసేపు అక్కడే కలియ తిరిగారు. అనంతరం రాజ్యసభ చైర్మన్ గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. జూలై 21న జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అధికార కూటమికి చెందిన సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు.